కనబడుతున్న ఊరంతా సీలేరు. సీలేరు నుంచి నర్సీపట్నం ఒక 120 కిలోమీటర్లు. ఎలా చూసుకున్నా 4 గంటల జర్నీ అయితే ఉంటుంది. ఇప్పుడు టైం 10:30 అయితే అవ్వింది. మనం భద్రాచలంలో 5:45కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ రాబోతుకి 10:30. ఇది ఒక 4 అవర్స్ అయ్యింది. ఇంకొక 4 అవర్స్ జర్నీ అయితే ఉంది. 160 కిలోమీటర్లు అయితే వచ్చాము 4 అవర్స్లో. ఇంకొక 4 అవర్స్లో 120 కిలోమీటర్లు మాత్రమే వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది మనకి. సీలేరు దాటిన తర్వాత నుంచి చెక్ పోస్ట్ అండ్ బస్సులో ఉన్న కండక్టర్ దిగి చెక్ పోస్ట్లో సైన్ చేస్తే తర్వాత మనకి చెక్ పోస్ట్ దగ్గర గేట్ అయితే ఓపెన్ చేస్తారు. ఇది అల్ట్రా డీలక్సే కానీ ఎక్కడన్నా చెయ్యెత్తి అప్పండనే అడిగిన ప్రతిసారి బస్సు ఆగుతూనే ఉంది. అంటే ఇంటీరియర్లో తిరిగే బస్సెస్ అయితే ఏమీ ఉండవు కదా, సో ఎక్కడ ఆపినా ఆగుతుంది బస్సు. సేమ్ పల్లె వెలుగు టైపే. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం స్పీడ్ అయితే వెళ్తుంది, అది కొంచెం స్లో. ఇంకొకటి దీనికి రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ వల్ల మన సీటు మనకే ఉంటుంది. దానికి దీనికి పెద్ద తేడా అయితే ఏం లేదు, రిజర్వేషన్ ఒకటే తేడా. జీకే వీధి, చింతపల్లి, నర్సీపట్నం స్ట్రైట్. సీలేరు నుంచి ఒరిస్సా బోర్డర్కి అలా వెళ్ళాలి. శబరి నది ఇక్కడికి కూడా కనబడుతుంది. లాస్ట్ పార్ట్లో మీరు చూసారు కదా శబరి నది, అదిగో అదంతా శబరి నది. ఇదే నది శబరి నదికి సంబంధించింది మాట. ఇది పీక్స్లో ఉంది వ్యూ. కింద నది, పైన మనం దగ్గర ఒక 150 అడుగుల హైట్లో ఉన్నాం మనం. ఇక్కడ ఒక విలేజ్ చల్లని శిల్పి అంట. తారకొండ అనే ఊర్లో ఉన్నాం మనం ఇప్పుడు. తారకొండ దాటిన తర్వాత ఇక ఘాట్ సెక్షన్, ఫుల్ ఘాట్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ మొత్తం అన్నీ మార్కెట్ జరుగుతుంది, కూరగాయలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. చాలా దారుణంగా ఉంది తారకొండ దాటిన తర్వాత రోడ్డు. కరెక్ట్గా తారకొండ దగ్గర నుంచి నర్సీపట్నం 100 కిలోమీటర్స్. చాలా హైట్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఒకసారి జారామంటే ఇంకంతే, ఏం దొరకవు. మొత్తం అంత అస్సమే, అంత లొయ్యి ఉంది ఇది. ప్రజెంట్ ఈ కొండల్లో టెంపరేచర్ 34. టైం కనబడుతుందా? 11:33 అయింది. దారాలమ్మ తల్లి ఆలయం దగ్గర అయితే ఉన్నాం. ఆలయము మనకి ఆపోజిట్ సైడ్లో ఉంది. వెదర్ ఇంకా చల్లగా ఉంది ఇక్కడ. మనకి భద్రాచలంలో ఈ టైంకి మడతాం. మనం వర్షాకాలం వస్తే కొండల్లో ఎక్కడికెక్కడ వాటర్ ఫాల్స్ అయితే చూడొచ్చు. ఇప్పుడు మొత్తం ఎండిపోతుంది, కొండ మీద ఉన్న చెట్లు ఎండిపోతున్నాయి, ఇంక వాటర్ ఫాల్స్ ఏం కనబడతాయి? కనబడుతుంది కదా, ఈ ఘాటీలో రోడ్డు అయితే వేస్తున్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు డిస్కో డ్యాన్స్ రోడ్ ఇది, ఇప్పుడు పెక్కంతా వేశారు.
నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడన్నా ఈ రోడ్లోకి వచ్చే టైప్కి మొత్తం నెక్స్ట్ లెవెల్ రోడ్డు కింద మారిపోతుంది అన్నమాట. ఎక్కడి మీద బస్సు వెళ్తుంటే జాగ్రత్తగా సౌండ్ మీకు వినబడుతున్న సౌండ్ సప్పర్లా. ఇక్కడ కనబడుతున్న మొక్కలన్నీ కాఫీ మొక్కలు అన్నమాట. విలేజ్ అంతా కొండ మీద ఉంది, స్లోప్లో. వీళ్ళకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? పీక్స్లో ఉంది, డీప్ ఫారెస్ట్. రోడ్ అంతా వాటర్గా ఉంది. వాటర్ ఫాల్స్, కొండల నుంచి వాటర్ వస్తుంది. ఆ పక్కన అదే వాటర్ ఫ్లో అవుతుంది అన్నమాట. గూడెం అనే ఊరిది. గూడెంలో సంత జరుగుతుంది ఈరోజు లక్ష్మీవారం. సీలేరు రోడ్, చిక్కే వీధి. ఇలా సంత జరిగినప్పుడే ఈ ఇంటీరియర్లో ఉన్న ట్రైబల్స్ అందరినీ చూడవచ్చు. సంత జరుగుతుంది కదా, సంతకి వచ్చిన ఆటోలు ఇవన్నీ. జిక్కే వీధి మనకి రింతాడ జంక్షన్ వరకు, ఇలాగే ఇంటీరియర్ జర్నీ రింతాడ జంక్షన్ నుంచి నేషనల్ హైవే 516 ఇంకొక 12 కిలోమీటర్లు ఇలా ఇంటీరియర్ జర్నీ. నెక్స్ట్ ఇంకా నాన్ స్టాప్ కొట్టుడు. టైం ఇప్పుడు 1 అవుతుంది. ఇంకొక 1-2 అవర్స్ పడుతుంది నర్సీపట్నం రీచ్ అవ్వడానికి. చెట్లు ఏవో కానీ వెరైటీగా ఉన్నాయి. మొత్తం దుమ్ము ముక్కులోకి నోట్లోకి ఏది ఓపెన్గా ఉంటే అన్నట్లోకి దుమ్ము పోతుంది. ఈ రోడ్డు మీద వచ్చే దుమ్ము అంత ఉంది. చాలా పెద్ద చెట్టు పడిపోయినట్టుంది ఇది. కొండల్లో ఒక విలేజ్ అయితే ఉంది. ఆ రోడ్డు చూసారు ఎలా ఉందో, మట్టి రోడ్డు. అసలు ఆ రోడ్డు ఫెసిలిటీ కూడా లేదు కొన్ని విలేజెస్కి. ఫ్రంట్ ఒక పల్లె వెలుగు బస్ అయితే వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికో. మరి పాడేరు అని ఉంది. స్టేట్ హైవే 7 వదిలేసే టైం అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు రింతాడ అనే ఊర్లో ఉన్నాము. రింతాడ జంక్షన్ నేషనల్ హైవే 516 ఖాళీగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ రోడ్డు మాట ఇది. హాస్టల్ స్కూల్ అన్నీ కలిపి ఉన్నట్టున్నాయి ఇక్కడ. చిక్కే వీధి మండలం రింతాడ. మన ఇంటీరియర్లో అయినా హైవే మీద అన్న అక్కడ విలేజెస్ అన్నీ ఒకలాగే కనపడతాయి. కనబడుతున్న ఊరంతా పెంటపాడు బస్ స్టాప్ ఇది. ఇంటీరియర్లో జర్నీ చేసినప్పుడు ఎక్కడ మనకి ఏ షాపులు ఏమీ కనిపించలేదు. నేషనల్ హైవే 516 రాబోతుకి మొత్తం బైక్ మెకానిక్ షాపులు, మొత్తం అన్ని షాపులు కనబడుతున్నాయి. కొండ దగ్గర మొత్తం అన్ని హౌసెస్, అన్ని పెద్ద ఇల్లులే. పాకిల్లు, పెంకుటిల్లు అలాంటివి ఏం కనిపించట్లేదు, అన్ని డాబేలే.
కనపడుతున్న ఊరంతా చింతపల్లి. లంబసింగి స్ట్రైట్ చింతపల్లి, లెఫ్ట్కి డైవర్షన్ తీసుకోవాలి ఊర్లోకి. చౌడుపల్లి లెఫ్ట్కి డైవర్షన్. నర్సీపట్నం చింతపల్లి నుంచి 50 కిలోమీటర్లు అంతే. ఐ లవ్ చింతపల్లి. ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే ఎగ్జిబిషనే పెట్టేశారు. చింతపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్. బస్ మొత్తం ఖాళీ అయిపోతుంది చింతపల్లిలో. దిగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ వాళ్ళు కన్నా. ఈ ఊరు చింతలూరు లోతుగడ్డ జంక్షన్. ఇక్కడ ఒక డైవర్షన్ అయితే ఉంటుంది, మనకు కాదు. పాడేరు అరకు వెళ్ళే వాళ్ళకి ఒక డైవర్షన్ అయితే ఉంటుంది. నర్సీపట్నం నుంచి పాడేరు అరకు వెళ్ళడానికి. మనం ఉన్న ప్లేస్ నుంచి నర్సీపట్నం 39 కిలోమీటర్లు. పక్కన ఒక రూట్ కనబడుతుంది కదా, అదే స్టేట్ హైవే 5. మనం వెళ్తుంది స్టేట్ హైవే 7. చింతపల్లి దాటి లోతుగడ్డ జంక్షన్ దగ్గర ఒక లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. ఇంకా 39 కిలోమీటర్స్ ఉంది నర్సీపట్నంకి. ఖాళీగా ఉంది. నేషనల్ హైవే 516 రాజుపాకల్ అనే ఊరిని క్రాస్ చేస్తున్నాము. క్రాస్ అయితే చేయలేదు, ఇంకా ముందుంది రాజుపాకల్ అనే ఊరు. మనకి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయ్యే వరకు నాన్ స్టాప్ కొట్టుకుంటూ పోవడమే. చిత్రాల గొప్పు ఈ ఊరు. లంబసింగ్ సరౌండింగ్స్లో చాలా రిసార్ట్స్, టెంట్స్, హోటల్స్ చాలా అయితే ఉంటాయి లంబసింగ్ వచ్చి స్టే చేయడానికి. లంబసింగ్ అంటే ఒక వైబ్ ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. లంబసింగ్ కన్నా నాకు వనజంగి వ్యూ అంటే బాగా నచ్చుతుంది. కానీ వనజంగి ట్రక్ కష్టం. లంబసింగ్ అంటే పర్వాలేదు, జీప్స్ వెళ్ళిపోతాయి పక్క దగ్గర వరకు. లంబసింగి జంక్షన్ అటు సైడ్ రోడ్లో లంబసింగి జంక్షన్కి అయితే వెళ్తాము. ఒక రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ రోడ్ కన్స్ట్రక్షన్ అయిపోతే లంబసింగి నుంచి పాడేరు వరకు బెస్ట్, ఈజీగా వెళ్ళిపోవచ్చు నర్సీపట్నం సైడ్ నుంచి. ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. దోనూరు వరకు ఘాట్ సెక్షన్ అలా ఉంటూనే ఉంటుంది మనతో. ఏ టైంలో వచ్చినా నెక్స్ట్ లెవెల్ వ్యూస్ని అయితే అందిస్తుంది. ఈ లంబసింగ్ నుంచి దోనూరు వరకు ఉన్న ఘాటి. మనం సీలియర్ దగ్గర చూసాము, అక్కడ ఇంత గ్రీన్ కలర్లో లేవు చెట్లు, అన్నీ వేరేగా అయితే ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది వ్యూ. మొత్తం కాఫీ మేమే కనపడుతుందా, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా వ్యూ. బోడకొండ అమ్మవారి ఆలయం వ్యూ పాయింట్. ఎక్కడన్నా ఒక మంచి ప్లేస్ ఉంటే మనం చెత్త వేసి పాడు చేస్తాం. అక్కడ అమ్మవారి ఆలయం ఉంది. ఫంక్షన్లు, పార్టీలు చేసుకున్నాం. వాటర్ బాటిళ్ళు, ప్లేట్లు, చెత్త అన్నీ అక్కడ వదిలేసి వెళ్ళిపోయాం. మన ప్లేస్ కాదు కదా, అలాగే చేసుకుంటాం మనం. డోనూరు చెక్ పోస్ట్. ఇక్కడైతే చెక్ చేస్తారు మన బస్సు. చెక్ పోస్ట్లో చెకింగ్ అయిపోయింది. ఇంకా మనం ఫారెస్ట్ రేంజ్ అయితే అయిపోయినట్టే బయటకు వచ్చేసాము. ఇంక మధ్యలో చెక్ పోస్ట్లో మనకు సంబంధం లేదు. డోనూరు ఈ ఊరంతా. ఇక్కడ నుంచే చూడడానికి అంతా నార్మల్గానే ఉంటుంది. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. కెమెరాలోనే మైక్రోన్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయితే వచ్చింది. ఇది మీకు థర్డ్ పార్ట్ అయ్యి ఉండొచ్చు.
ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.